కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి సంబంధించి కెల్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కెల్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరిపూడి సమీపంలో గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారికి గజెటెడ్ ఆఫీసర్లందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా 7 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద మనం అనుమానించిన విధంగానే కలిపి దాదాపు 24 కేజీల 690 గ్రాముల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 24 కేజీల 690 గ్రాములు కూడా 12 ప్యాకెట్లో ఉంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిన విషయం, ఈ 2 కేజీలకు ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్. ఆ రకంగా 12 ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు, అలాగే మాకు ఈ గంజాయి కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు. వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఈ 7గురిలో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏవన్ ఉన్నాడో అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు, కానీ హుకుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు. ఆయన మీద గతంలో 2 కేసులు ఉన్నాయి. వైజాగ్ పాత జిల్లాకు సంబంధించి చీడిగాడ పోలీస్ స్టేషన్, అలాగే వీమాడుగుల పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అలాగే మిగిలిన ముద్దాయిల మీద కూడా కేసులు ఉన్నాయి. ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంపచోడంలో కేసు ఉంది. అలాగే స్వామి అని ఇంకో ఆయన ఉన్నాడు, పి స్వామి అని చెప్పేసి ఆయన మీద కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అలాగే 5వ వ్యక్తి అశోక్ అని చెప్పేసి సప్ప అశోక్ అని చెప్పి ఆయన మీద పెద్దాపురంలో 2023లో ఒక మర్డర్ కేసు ఉంటే అందులో ఎక్కించి ఉన్నాడు. 6-7 వ్యక్తుల మీద అయితే గత నేర చరిత్ర ఏదీ లేదు. వీళ్ళందరినీ కూడా ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడతాం, వారు రిమాండ్ విధిస్తారు. ఈ కేసులో అయితే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై, అంతా కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం. అంటే ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి 3 బైకులు కూడా దీనిలో స్వాధీనపరుచుకున్నాం, 2 వీలర్స్, అలాగే 4 సెల్ ఫోన్ కూడా స్వాధీనపరుచుకున్నాం. ఎన్నిటికి కాస్ట్ 13,29,000గా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. 7 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న వయసు వాళ్ళేనండి, చిన్న వయసే. ఎవరైతే ఎక్కువ ఉన్నాడో 1 కూడా ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు. వీళ్ళందరూ టీనేజర్స్, ఆయనకైతే 30 సంవత్సరాల వయసు ఉందండి.